దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగును గాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 వచనము, మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే మనుష్యులకు, ఇతరులకు తెలియబడాలని, ఇతరులు చూడాలని మనము సహాయం చేస్తాం. చాలామందికి కూడా ఇతరుల మెప్పు పొందడానికి, ఇతరుల దగ్గర ఘనత పొందడానికి చాలామందికి సహాయం చేసేవారు ఉంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మీరు మనుషుల దగ్గర ఘనత పొందాలని, మనుషుల దగ్గర హెచ్చింపబడాలని మీరు మంచి కార్యాలు చేసే అవసరం ఏం లేదు. చెయ్యొద్దు అని చెప్పట్లేదు. ఇక్కడ వాళ్ళకు తెలియాలని, వాళ్ళ దగ్గర మెప్పు పొందాలని, వాళ్ళు మిమ్మల్ని మెచ్చుకోవాలని అలా చేసే అవసరం ఏం లేదు. పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. అలా చేసినట్లయితే పరలోకమందున్న దేవుని దగ్గర మనకు ఫలము లభించదు. మనం చేసే ధర్మం అనేది ఎలా ఉండాలంటే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుష్యుల వలన ఘనత నొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున నీ ముందర బూర ఊదింపవద్దు. తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు, నీవు ధర్మం చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. చాలామంది కూడా నేను అంత హెల్ప్ చేసిన, ఇంత హెల్ప్ చేసిన అని చాలామంది చెప్పుకుంటారు. ఎవరికి నాకు ఘనత రావాలి, మనుషులు నన్ను పొగడాలి, లేకపోతే ప్రస్తుత కాలంలో అయితే టీవీలలో నన్ను గూర్చి గొప్పగా చెప్పాలి అని చాలామంది కూడా హెల్ప్ చేసిన తర్వాత అలా ఘనత పొందడానికి ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే, అలా ఘనత పొందాల్సిన అవసరం లేదు. మనుషుల ద్వారా, దేవుని ద్వారా, దేవునితో ఘనత పొందితే చాలు అని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. మనం ధర్మం చేస్తే ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఒకవేళ అది తెలియబడాలంటే అది ఎప్పటికైనా మంచి పని చేసినప్పుడు తెలిసిపోతుంది. కాబట్టి అందరికీ తెలియాల్సిన పని లేదు. నువ్వు ధర్మం చేస్తే దేవుడు చూస్తాడు కదా, దేవుడు చూస్తాడు. కాబట్టి నువ్వు ధర్మం చేస్తే అది ఎవరికి తెలియబడకుండా నీవు ధర్మం చెయ్యాలి. ఎవరికైనా సరే, నీ స్నేహితులకైనా కానీ ఎవరికి ధర్మం చేసినప్పటికీ కూడా అది ఒక ఘనత కోసం, ఒక మెప్పు కోసం అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు. నీ ధర్మం ఎలా ఉండాలంటే, నీవు ఎన్ని లక్షలు, ఎన్ని కోట్లు చేసినప్పటికీ కూడా, ఇప్పుడు టాటా గారు ఉన్నారు. టాటా గారు ఆయన తనకు వచ్చే రాబడి అంతట్లో కూడా సగము ఎన్నో ట్రస్టులకి, వేరే దానిలకి ఖర్చు పెడతాడు. కానీ అది ఎప్పుడు కూడా బయటకు చెప్పుకున్నట్లు అయితే నేనైతే వినలేదు. ఆయన చాలా హెల్పింగ్ అనేది చేస్తాడు. అలా చెయ్యాలి. ఆయన ఒక్కరి గురించే ఇక్కడ ప్రస్తావన అని కాదు, అలాంటి వారు చాలామంది ఉన్నారు. అలాంటి హెల్పింగ్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏదో నేను హెల్ప్ చేస్తున్నానని గొప్పగా అనిపించుకోవడం కంటే కూడా దేవుని దగ్గర నువ్వు గణపరచబడతావు, దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు. అలాంటి స్థితిలో మనము ఉండేవారంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మనం ధర్మం చేసేటప్పుడు ఎవరికి తెలియాల్సిన పని లేదు. అది దేవుడు చూస్తున్నాడు. దేవుడు నీకు ఒకసారి ఏమంటారు, దేవుడు నీకు హెల్ప్ చేస్తాడు. దేవుడు నిన్ను ఇంకా మనుషులతోన హెచ్చిస్తాడు. కాబట్టి నీవు ఘనత పొందాలని, నీకు నీవుగా హెచ్చింపబడాలని అలా మనుషుల దగ్గర చేయకుండా
దేవునికి తెలిస్తే చాలు, దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక ఉద్దేశంతో నీవు హెల్ప్ చేసేటప్పుడు ఎవరికీ మనుషులకు తెలియాల్సిన పని లేదు. అది ఒకప్పుడు నిన్ను దేవుడు మనుషుల ఎదుట ఘనతగా చేస్తాడు.